వెంకటేశ్వర్లు, నాది ఉప్పలపాడు అవుకు మండలం. సస్టిక్ తేజ విత్తనాలు తీసుకున్నాను. మొలక శాతం బాగుంది, ఏరు వ్యవస్థ బాగుంది, పంట గురిక బాగుంది. మేము సస్టిక్ కంపెనీ కాడికి వెళ్ళి తీసుకున్నాం. ఏరే విత్తనాలతో పోల్చే సస్టిక్ తేజ విత్తనం బాగా పంట బాగా వస్తుంది, చెట్టు కూడా బలంగా ఉంటుంది. ఈ విత్తనం తట్టుకుంటుంది, నీళ్ళు ఎక్కువైనా కానీ చెట్టు అయితే సావదు. వేరే విత్తనాల కంటే ఇది సస్టిక్ తేజ మాత్రం పెట్ట కూడా ఆనుకుంటుంది, బాగా ఉంటుంది. వేరే రకాలతో పోల్చుకుంటే ఇది మాత్రం చికెన్ కాపు అది బాగుంటుంది, దోమకు కూడా ఆనుకుంటుంది. నల్లికి గిల్లికి కాయ నిండా విత్తనాలు ఉంటాయి, బాగుంటుంది. వేరే రకాలతో పోల్చుకుంటే కాయ సైజు కూడా బాగుంటుంది, తూకం బాగుంటుంది. సస్టిక్ తేజ ఏ మందు కొట్టినా 3 రోజులకే తీసుకుంటుంది. వేరే రకాలతో పోల్చుకుంటే ఈ విత్తనం మాత్రం నల్లికి ఆనుకుంటుంది, తెగులుకి ఆనుకుంటుంది, బెట్టకు ఆనుకుంటుంది. మంచిది, బాగుంటుంది. కాయ రంగు కానీ విత్తనం కానీ బాగుంటుంది, సైజు బాగుంటుంది. మార్కెట్లో మాత్రం ఈ కాయ మాత్రం ఎమ్మతోనే పోతుంది. సస్టిక్ తేజ కంపెనీ వాళ్ళు వారానికి ఒకసారి నాకు ఫోన్ చేస్తుంటారు. ఏం కదా ఏమన్నా వాట్సాప్ పెట్టు, దానికి తగువైన మందులు చెప్తామని ఫోన్ చేస్తుంటారు. నేను వాళ్ళకు వాట్సాప్ పెట్టి మందులు పెట్టించుకుంటాను. సస్టిక్ తేజకు తాలు శాతం తక్కువ, 10 క్వింటాలకు 6 క్వింటాల్ అయితే సౌదంపులు. ఎకర పాతికి పెట్టింటి 42-45 దాకా వచ్చింది. తెల్లగాయ లేదు, ఏం లేదు, మచ్చ గిచ్చ ఏం లేదు. విత్తనం రైతులైతే వేసుకోవచ్చు.